కొత్తగా ఇల్లు శంకుస్థాపన చేసుకునే వాళ్ళకని కొత్తగా నిర్మాణం చేసుకోవాలి అనే తలంపు ఆలోచన ఉన్న వాళ్ళు కానీ మరి ఈ టైంలో వాళ్ళు ఏమైనా మొదలు పెట్టొచ్చు అంటారా? సాయిరామ్ సాయిరామ్. అమ్మా, గురువు గారు మేము ఒక ఇల్లు కట్టుకున్నాము, ఈ ఇంట్లో వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఈ ఇంట్లో వచ్చి 30 సంవత్సరాలు అయింది, ఈ ఇంట్లో వచ్చి 40 సంవత్సరాలు బాగున్నాం, కానీ ఈ మధ్య కాలములో ఘోరాతి ఘోరమైన దారిద్ర్యముని ఇతి బాధలని అనుభవిస్తున్నాము అని నాకు చెప్తే అష్టదిగ్బంధనం చేసేసి ప్రపంచవ్యాప్తంగా పంపిస్తానమ్మా. వాళ్ళు ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కొన్ని దోషములు కట్టడి చేసే శక్తి భగవంతుడు కొంతమందికి ఇస్తాడమ్మా. అదేవిధంగా నిత్య కలహములు, గృహములో నాలుక మీద సరస్వతీదేవి ఆడాలి కానీ కలహములు నిత్య కలహములు అంటే కుటుంబాలు ఒకరిని చూసి ఒకరిని పడకపోవడం, ఈర్ష ద్వేషములతో రగులుతూ ఉంటారు. మనం బాగుంటాం, ధనం ఉంటుంది, కొంతమందికి ధాన్యం ఉంటుంది, వ్యవస్థ కూడా ఉంటుంది, అయినా ఇతరుల మీద ఎప్పుడైతే ఈర్ష్యాద్వేషములతో మాట్లాడుతున్నామో ఈ నాలుక మీద, అది దారిద్ర్యాన్ని మనకు కూడా ఇచ్చేస్తుంది. ఇతరుల గురించి మాట్లాడడం కూడా మహాదోషం, అది మహాపాపము అన్నమాట. ఇలాంటి ఘోర దారిద్ర్యములని అనుభవించాల్సిన అవసరం లేదు ఈ రోజులో. వాస్తు దోషములు వేరు, ఘోర దారిద్ర్య దోషములు వేరు. మంచి కుటుంబము ఒక యాత్రకు పోయి వచ్చిన తర్వాత ఒక దారిద్ర్యం వచ్చేస్తుంది. మంచి కుటుంబము ఒక యాత్రకు పోయి వచ్చిన తర్వాత ధనము కూడా కలిసి వస్తుంది. ఎందుకు అంటే మనకొచ్చే ఆపదలు మనకు తెలియవు, మనకొచ్చే ఆపదలు తెలిసి రావు. అందుకనే ప్రతి గృహము వాస్తుకు అనుకూలంగా ఉండాలి, ప్రతి గృహము వాస్తు బలంగా ఉండాలి. వాస్తు బలంగా ఉంటే ఆ గృహంలో ఇతి బాధలు, సర్వ కలహములు, ఘోర దారిద్ర్యములు ఇంటికి రానియదనమాట. ఈ మధ్య కాలంలో నేను ఒక వాస్తు విజిట్కి వెళ్ళాను. మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే స్టార్టింగ్లో మొత్తం శ్మశాన వాటిక ఉన్నది. గురువారం మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని 30 సంవత్సరములు అయింది, అంతా మాకు బాగుంది, 30 years మాకే ఇబ్బంది లేదు. కానీ ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే రాత్రి 3 గంటలకు వెళుతుంటే ఆ రోడ్డు దగ్గర ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. కానీ ఆ రోజు నుండి మా కుటుంబంలో అన్ని కలహములు, అన్ని ఇబ్బందులు, ఎప్పుడు కొట్టుకొని పిల్లలు కూడా కొట్టుకునేటట్టు ఉన్నారు. నాకు అక్కడ ఫలానా అనుమానం అయితే వచ్చింది, ఆ రోజు నేను కూడా ఉన్నాను అన్నారు. చూడమ్మా, నేనంటాను వాస్తు బలం తగ్గినప్పుడు బయట కొన్ని శక్తులు అంటే పాప రాక్షసి జాతులు ఉంటాయమ్మా, కంటికి కనపడవు అవన్నీ. ఆ వైబ్రేషన్స్ అలుముకున్నప్పుడు, ఆ అలజడిలో మనం ఇరుక్కున్నప్పుడు ఎన్ని బాధలు ఉంటాయో అనుభవించే వాళ్లకు తెలియదు. చూడ్డానికి మంచిగానే ఉంటాం, అక్కడి నుంచి అనారోగ్య సమస్యలు పీడించడము, అకాల మరణాలు, ప్రాణాలు పోవడము, ఇలాంటి భయంకరమైన బాధలు కుటుంబంలో వస్తే బాధలు పడే కుటుంబానికి మాత్రమే ఆ బాధలు తెలుసు, బాగున్న వాళ్ళకు ఆ బాధలు తెలియదు. ఇలాంటి బాధలు మీకు ఉన్నాయా? మీరు బాధపడకండి, నేనున్నాను. భారతదేశంతో అటు ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేసి కట్టడి చేసి పంపిస్తున్నాను ఆన్లైన్ ద్వారా. ఒక దోమ ఇంటికి రాకుండా, ఒక ఈగ ఇంటికి రాకుండా మెస్ డోర్ పెడతాము మనం ఖర్చు పెట్టి. కానీ పాప రాక్షస దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా మనం ఏమి కడుతున్నాము, మన గృహానికి ఏం రక్షణ ఇస్తున్నాం, ఒకసారి మనం ఆలోచన చేయాలి. అదే వాస్తు బలమున్న ఇల్లు, ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో సింహద్వారం ఉంటుంది. ఈశాన్యకి అధిపతి ఈశ్వరుడు ఉన్న ప్లేస్లో ఏ శక్తి కూడా రాదు. కానీ అక్కడ కొన్ని దోషములు, కంటికి కనపడని కొన్ని దోషములు ఉన్నప్పుడు అవి నష్టాన్ని కలగజేస్తాయి. అది చిన్న చిన్న నష్టములు అంటే అందరం భరించుకుంటాం. భయంకరమైన బాధలు, భయంకరమైన ఇబ్బందులు మనము అనుభవించలేము. అందుకనే మీకు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా
భయంకరమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా, మనం కష్టపడి సంపాదించిన సొమ్ము, మనం దాచుకొని ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్న సొమ్ము పరుల పాలవుతున్నా, వైద్యశాలలకు తరలి వెళుతున్నా, ఏదో వడ్డీ వ్యాపారం పేరుతో ఏదైనా నమ్మకత్వంతో వెళ్ళిన డబ్బు ఇంటికి రాకున్నా ఆ ఇంట్లో ఘోర దారిద్ర్యం ఉన్నట్టే. ఆ ఇంట్లో గర్భంలో ఎన్నో దోషములు ఉంటే తప్ప ఇలాంటి డబ్బు ఆర్థిక ఇబ్బందులు రావు. అందుకనమ్మా మీరెవరూ ఇబ్బంది పడకండి. భయంకరమైన అనారోగ్య సమస్యలు పీడిస్తున్నా, ప్రమాదములు, అకాల మరణములు ఇలాంటి సంభవిస్తుంటే వాస్తు కూడా ఒక కారణం కావచ్చు. వాస్తు పురుషుడు వాస్తు దోషంలో ఉన్నప్పుడు పీడిస్తూ ఉంటాడు. అలాగే అష్టదిక్పాలకుల్లో ఎక్కడ దోషం ఉంటే ఆ దిక్పాలకుడు కూడా మనం పీడిస్తూ ఉంటాడు. అలాంటి ఇబ్బందులు మీకు ఏమి ఇబ్బంది ఉందో నాకు తెలియజేయండి. కానీ చాలామంది దిక్పాలకులు మాకు తెలియదు, దిక్కులు కూడా కొంత తెలియదు అనుకుంటారు. మీరు ఇబ్బంది పడకండి. మీ సమస్య ఏదో నాతో చెప్పండి. ప్రతి సమస్యను నేను పరిష్కారం చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడతాను, మా ఆఫీస్ వాళ్ళు మాట్లాడతారు. ఘోర దారిద్ర్యము అనుభవించేవాళ్ళు, దారిద్ర్యం అంటే డబ్బు ఒకటే కాదండి, ఆరోగ్యం ఉండకపోవడం కూడా ఒక దారిద్ర్యము, మంచి ఆలోచనతో ఉండకపోవడం కూడా ఒక దారిద్ర్యము, ఈర్ష్య ద్వేషములతో ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య ద్వేషాలతో జీవిస్తూ ఉన్నామంటే అది ఒక మహాదారిద్ర్యము. అంటే ఏదో రాక్షసు మనల్ని పీడిస్తుంది అని అర్థము. అందుకేనమ్మా ఇలాంటి భయంకరమైన వాస్తు దోషములు కావచ్చు, దుష్ట శక్తుల దోషములు కావచ్చు, పాప రాక్షస దుష్ట శక్తులు మన గృహాన్ని మీద పీడ ఉంటే, శత్రువు పీడ ఉంటే, నర పీడ ఉంటే, నరఘోష భయంకరమైన కుటుంబం ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఎంత కష్టపడ్డా, పెద్ద పెద్ద జాబులు చేసినా మనకు కలిసి రాదు. లేదంటే ఏదైనా కుటుంబం మీద పదే 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 శాపనాలు ఇస్తుంటారు. ఆ కుటుంబం అభివృద్ధిలో రావద్దు, వాళ్ళ పిల్లలంతా ఆగమైపోవాలి, వాళ్ళంతా ఏదో చెడు జరగాలని ఎంతో మంది కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి కూడా వాళ్ళకు కూడా అలాంటి నష్టాలు వస్తాయి. కాకుంటే వాళ్ళకు ఆలస్యం వస్తాయి. ఎదుటి వాళ్ళ మీద ఏడిసినప్పుడు వాళ్ళకు తొందరగా భయంకరమైన దోషములు ఉంటాయి. అలాంటి దోషములు ఇల్లు కొంతవరకు కరెక్ట్గా ఉన్నప్పుడు మన పిల్లల్ని కానీ మనం అందరినీ, కుటుంబ సభ్యుల్ని మనం కాపాడుకోగలుగుతాము. అలాగే కొంతమంది ఒక స్థలం కొనేస్తారు, అక్కడి నుంచి భయంకరమైన నెగిటివ్ వైబ్రేషన్స్, అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. చివరికి ఎన్నో రకములైన వేదమును గుర్తు చేస్తున్నారు. అంటే ఇలాంటి హింట్స్ మీకు వస్తున్నాయంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని దోషములకు బయట నుంచి వచ్చేస్తుంటాయి, కొన్ని దోషములు వాస్తు శక్తుల ద్వారా అనుభవిస్తుంటాం. అందుకని గృహం కూడా ఒక మనిషి లాంటిది. తనకు నోరు ఉండదు, మనకు నోరు ఉండి మన బాధలంతా ఒక వైద్యుడు చెప్పి మనం బాగు చేసుకుంటాం. కానీ అదే గృహానికి నోరు లేక అందులో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. ఆర్థికపరమైన బాధలు, ఇబ్బంది ఎందుకు వస్తాయంటే ఆ దోషం ఉంటుంది అక్కడ. అందుకని భయంకరమైన ఒక పిల్లవాడిని మ్యారేజ్ చేశాము, సంవత్సరం తిరక్క ముందే విడాకులకు వెళ్ళిపోయారు. ఇద్దరు బాగా చదువుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది అంటే జ్ఞానం లేక కాదు, కొన్ని దోషములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ దోషములని కూడా కట్టడి చేయగల శక్తి ఆ షిరిడీ సాయినాథుడు ఇచ్చాడు. షిరిడీ సాయిబాబా అనుగ్రహంతోనే అష్టదిగ్బంధన చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పంపిస్తూ ఉంటాను. దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పడకండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇబ్బంది పడాల్సిన అవసరం మనకు లేదు. కొన్ని శక్తులని కట్టడి చేసే అవకాశం ఉంటుంది.